చేతులను జోడించి సమర్పించబడుచున్నటువంటి ఉద్దేశాలు నెరవేరాలని ప్రత్యేక విధముగా ఈ రోజున పునీత విన్సెంట్ డి పాల్ గారి యొక్క పండుగను కొనియాడడానికి సిద్ధపడుచున్నటువంటి మనమందరము కూడా విన్సెంట్ డి పాల్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటూ ఈ రోజున ప్రారంభించుకునే ఈ దినము నుండి మనము ముగించే దినము వరకు ప్రత్యేక విధముగా దేవుడు ఆశీర్వదించాలని, సంఘ సభ్యులందరినీ కూడా దేవుడు దీవించాలని, వారు చేపడుతున్న కార్యాలు ఆశీర్వదించాలని చేతులను జోడించి పవిత్రమైన దివ్య పూజ బలిలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియబిడ్డలారా, పునీత విన్సెంట్ డి పాల్ గారు జీవితాంత సేవా తత్పరుడు. ఆయన తన జీవితంలో చేసినటువంటి అనేక సేవలు ఈ రోజున మనము ధ్యానించబోతూ ఉన్నాం. ధ్యానించే ముందు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ రోజున సువిశేషపట్నంలో క్రీస్తు ప్రభు ఏ విధముగా కాపరులేని గొర్రెల వలె చెదరి ఉన్న జనసమూహాన్ని చూచి ఆయన ఏ విధముగా ఆయన కడుపు తరుక్కుని పోయింది అని ప్రభు హితోపదేశిస్తున్నారో, అలాంటి కరుణ, ప్రేమ, జాలి, ఆప్యాయతలు పేదవారి పట్ల, బలహీనుల పట్ల ప్రదర్శించినటువంటి వ్యక్తి పునీత విన్సెంట్ డి పాల్ గారు. అలాంటి దృక్పథము మనము కూడా కలగలేనటువంటి క్షణాలు, సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటూ పాప క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కరుడైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రార్థించుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, బీదల సహాయము కొరకును నీ యాజకుల శిక్షణ కొరకును నీవు పునీత విన్సెంట్ డి పాలుకు ప్రేషిత లక్షణములను దయచేసితివి. మేము కూడా అతని వలె ఉత్సాహము కలిగి పవిత్ర మనసులతో అతడు ప్రేమించిన వారిని మేము ప్రేమించి, అతడు బోధించిన దానిని మేము ఆచరించి నీ కృపకు పాత్రులమగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించుడు మన నాథుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత విన్సెంట్ డి పాల్ యాజకుడు నిర్బంధ స్మరణ. శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకమచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. మొదటి పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ
1వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు. సహోదరులారా, దేవుడు మిమ్ము పిలిచిన నాడు మీరు ఎట్లు ఉందురో జ్ఞాపకం చేసుకొనుడు. మానవ దృష్టితో చూచినతో మీలో వివేకవంతులు, శక్తిమంతులు, సాంఘికముగా ఉన్నత జీవనము కలవారు కొలది మంది మాత్రమే. వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడి వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడి వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడి దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా, నీచముగా, విలువ లేనిదిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనెను. దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొనకున్నట్లు ఆయన ఇట్లు చేసెను. అయితే ఆయన జీవము మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అంతేకాక ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను. క్రీస్తు ద్వారా మనము నీతిమంతులము, పరిశుద్ధులము, విముక్తులము అయితిమి. కనుక పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా గొప్పలు చెప్పదలిచిన వాడు ప్రభువు చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పవలెను. ఇది ప్రభుని వాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము వచనములు 18 నుండి 22 వరకు. యేసు ఒంటరిగా ప్రార్థన చేసుకొనుచుండగా ఆయన శిష్యులు కూడా అతడు ఉండిరి. అప్పుడు ఆయన వారిని, ప్రజలు
నేను ఎవరినని భావించున్నారు అని అడిగాను. బప్తిస్మ యోహాను అని కొందరు, ఏలియా అని మరికొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడే లేచి వచ్చినని ఇంకను కొందరు అనుకొనుచున్నారు అని వారు సమాధానమిచ్చిరి. యేసు వారిని, మరి నేను ఎవరినని మీరు భావించున్నారు అని తిరిగి ప్రశ్నించాను. అందుకు పేతురు, నీవు దేవుని క్రీస్తువు అని జవాబు ఇచ్చాను. పిమ్మట యేసు వారిని, ఈ సంగతి ఎవరికి తెలుపకుడు అని ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, విన్సెంట్ ది పాల్ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. పునీత విన్సెంట్ ది పాల్ గారు తన జీవితాంతము కూడా ఒక సేవా తత్పరుడుగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. ఒకసారి ఆలోచన చేస్తే ఈ రోజున చదువుకున్నటువంటి సువిశేష పట్టణము విన్సెంట్ ది పాల్ గారి యొక్క సువిశేష పట్టణాన్ని ఒకసారి మనము చూస్తే యేసుక్రీస్తు నేటి సువిశేష పట్టణంలో కాపరి లేని గొర్రెలు చెదరి ఉండటము చూచి ఆయన హృదయము తరుక్కొనిపోయింది అట. పునీత విన్సెంట్ ది పాల్ గారి యొక్క స్మరణకు ఇవ్వబడినటువంటి సువిశేష పట్టణములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియబిడలారా, ఒకసారి ఈయన గురించి ధ్యానించే ముందు ఏ పునీతుడు పండుగైనా ఆయన చనిపోయినప్పుడు మనము చేసుకుంటూ ఉంటాం. ఆయన పుట్టినప్పుడు ఆయన పండుగను మనం చేసుకోము. దైవార్చన ప్రకారముగా ఈ రోజున ఆయన యొక్క పండుగను చేసుకుని ఉన్నాం. అయితే మనము ఒక 3 రోజులను కేటాయించి పునీత విన్సెంట్ ది పాల్ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన కనబరిచినటువంటి మహత్తర కార్యాలు, సేవలు, ఇవన్నీ కూడా మనము స్మరిస్తూ ఉన్నాం. పునీత విన్సెంట్ ది పాల్ గారు ఒక గురువు, వ్యవస్థాపకుడు. ఏప్రిల్ 24, 1581 సంవత్సరంలో జన్మించారు. పోయి అనేటువంటి గ్రామంలో ఒక రైతు కుటుంబానికి చెందినటువంటి వాడు. సెప్టెంబర్ 27, 1660 సంవత్సరంలో ఈయన మరణించాడు. సుమారు 79 సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తి. పోప్ బెనడిక్ట్ గారు ఏప్రిల్ 13న ధన్యత పట్టము కట్టితే 1729లో పోప్ క్లెమెంట్ 12వ క్లెమెంట్ పోప్ గారు జూన్ 16, 1737 సంవత్సరంలో ఈయనకి పునీత పట్టడం కట్టడం జరిగింది. ఈయన మొత్తం ఈయనకున్నటువంటి వారు 3 అన్నతమ్ముళ్ళు, 2 అక్క చెల్లెళ్ళు. ఇందులో ఈయన 3వ వ్యక్తి. ఈ 3వ వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా చాలా భక్తితో పెరిగినటువంటి వాడు. చిన్నప్పటి నుండి కూడా దేవుని మీద భయభక్తులతో కలిగి జీవించేటువంటి వాడు. చాలా తెలివైనటువంటి వ్యక్తి ఈ పునీత విన్సెంట్ ది పాల్ గారు. ఈయన ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి ఒక దేవాలయంలో ప్రత్యేక విధముగా అక్కడ నిర్వహిస్తున్నటువంటి పాఠశాలలలో ఈయనను చదివించడం కోసము ఈయన తల్లిదండ్రులు ఖరీదైనటువంటి 2 ఆవులను అమ్మేసి ఈయన చదువుల నిమిత్తమై ఈయనకు ప్రత్యేక విధముగా ఆ డబ్బును కేటాయించడం జరిగింది. తర్వాత గురువు కావాలనేటువంటి కాంక్ష,
ఆ తదుపరి ఫ్రాన్సిస్ గారి మఠలో చేరడము, గురువు అవ్వడము, తదుపరి గురువు అయిన కొన్నేళ్లకు డాక్టరేట్ పట్టాను పొందడము, ఈ విధముగా సుమారు 28వ సంవత్సరం వరకు చక్కగా జీవించాడు. 28వ సంవత్సరం నుంచి తన జీవితము మలుపు తిరిగింది. నా ప్రియబిడ్డలారా, తన బాల్యము నుండి చివరి వరకు కూడా ఈ విధమైనటువంటి భక్తి విశ్వాసాలు కనబరచడము మనం విన్సెంట్ డి పాల్ గారిలో చూస్తున్నాం. ఏదేమైనా కానీ ఈ రోజున ఈయన నుండి నేర్చుకునే పాఠాలు ఒక 2 పాఠాలు. మొట్టమొదటిగా ఈయన సేవా తత్పరుడు, జీవితాంత సేవా తత్పరుడు. నా ప్రియబిడ్డలారా, 10 ఏళ్ల ప్రాయంలోనట చిన్నప్పుడు తల్లిదండ్రులు ఒక బాలుడికి 10 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి బాలుడు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆ నాణేలను ఈయన పర్సులో దాచుకునేవాడట. ఈ బాలుడు పర్సులో దాచుకొని అవి ఎక్కువగా రోజు కూడా ప్రోగైనటువంటి సందర్భంలో అవి లెక్క పెట్టుకోవడము, దానిని ఒక ప్రక్కన ఉంచడము, ఈ విధముగా కొన్ని రోజులు ఈ విధముగా ఈ డబ్బును సమకూర్చుకొని పర్సులో దాచుకునేవాడట. ఒకానొక రోజున బక్క చిక్కినటువంటి ఒక బాలుడు ఈ చిన్న బాలునికి కనిపించేసరికి, ఈ 10 ఏళ్ల బాలునికి కనిపించేసరికి వెంటనే పర్సులో దాచుకున్నటువంటి ఆ డబ్బులు చేతుల్లో అలా వేయడము, కుమ్మరించడము ఆ రోజున ఏర్పడిందంట. వెంటనే ఈ బక్క చిక్కినటువంటి ఒక అబ్బాయి, జీర్ణాస్త్రంతో బాధపడుచున్నటువంటి ఈ అబ్బాయి ప్రియబిడ్డలారా జింకవలే గెంతులేసి ఆ డబ్బులను నాణేలను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడట. ప్రియబిడ్డలారా, ఈ దానము చేసినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఈయనే పునీత విన్సెంట్ డి పాల్ గారు. 10వ ప్రాయము నుంచి దాన గుణాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి, 10వ ప్రాయము నుంచి ఇతరులకు త్యాగము చేయాలి అనేటువంటి దృక్పథము కలిగినటువంటి వ్యక్తి, 10వ ప్రాయము నుంచి ఇతరులకు, బీదలకు, బలహీనులకు, అనగారినటువంటి వారికి సహాయము చేయాలనేటువంటి దృక్పథము కలిగినటువంటి వ్యక్తి ఈయన పునీత విన్సెంట్ డి పాల్ గారు. అందుకే ఈయనను జీవితాంత సేవా తత్పరుడు అని ఈరోజున మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. తనకున్నదంతా కూడా ధర్మదానము చేసేటువంటి వాడు. జీవితాంతము పేదలకు, అనగారినటువంటి ప్రజలు ఎక్కువగా వృద్ధిలోకి రావాలని ఈయన చాలా త్యాగాలు చేశాడు, చాలా దాన ధర్మాలు చేశాడు. అనలేని సేవలు. నా ప్రియబిడ్డలారా, ఎన్ని సేవలు చేశాడు అంటే ఈ శ్రీసభలో ఉన్నటువంటి ప్రతి రంగంలో కూడా ఈయన సేవలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఎంతమంది పునీత విన్సెంట్ డి పాల్ గారి వలె మనము సేవానిరతిని కలిగి జీవిస్తూ ఉన్నాం? ఎంతవరకు మన బిడ్డలకు సేవలు చేయాలి, దానము చేయాలి, ఇతరులను ఆదుకోవాలి అన్న దృక్పథాలు కలిగినటువంటి విలువలు బోధిస్తూ ఉన్నారు. 10 ఏళ్ల ప్రాయము నుంచి విన్సెంట్ డి పాల్ గారు నేర్చుకున్నటువంటి ఆ దృక్పథము, నేర్చుకున్నటువంటి దాన గుణము చివరి వరకు కూడా ఆయన కాపాడింది. రోజున విన్సెంట్ డి పాల్ గారి యొక్క సేవా కార్యక్రమాలు సుమారు 130 దేశాలలో ఎనలేని సేవలు అందిస్తూ ఉన్నారు. అనేక కాన్ఫరెన్సెస్ ద్వారా, మహారాణిపేట కాన్ఫరెన్స్, విజయనగరం కాన్ఫరెన్స్, ఈస్ట్ గోదావరి కాన్ఫరెన్స్, ఇలా కాన్ఫరెన్సెస్లో భాగాలుగా విభజింపబడి అనేక సేవలను వీరు చేస్తూ ఉన్నారు. నా ప్రియబిడ్డలారా, ఈ రోజున నీవు నేను నేర్చుకోవాల్సినటువంటి పాఠము జీవితాంత తత్పరుడు పునీత విన్సెంట్ డి పాల్ గారు. రోజున తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు త్యాగాన్ని నేర్పించగలుగుతున్నారా? మీ బిడ్డలకు దానము చేసేటువంటి గుణాన్ని నేర్పించగలుగుతున్నారా? చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తాను. నీవు దానము చేసినప్పుడు లేదా ఏదైనా సహాయాన్ని అందిస్తున్నప్పుడు నీవు ఒక 10 రూపాయలు అందిస్తున్నావు అంటే ఆ 10 రూపాయల నోటు నీ బిడ్డలకి ఇచ్చి నీవు నీ బిడ్డలకు ఏదైతే తక్కువ మోతాదులో ఇస్తున్నావో అది నువ్వివ్వడము నేర్చుకో. రేపు హృదయము పెద్దవారైన తర్వాత పిల్లలు, నేను చిన్నప్పుడు నుండి ఈ దానాన్ని నేర్చుకున్నటువంటి ఈ దాన గుణము నేర్చుకున్నాను కాబట్టి చిన్నప్పుడే పెద్ద మోతాదులో దానము చేయడము నేర్చుకుంటే పెరిగి పెద్దయిన తర్వాత నా ప్రియబిడ్డలారా, వారు ఎటువంటి స్వార్థము, క్రోధము, అసూయ, పగద్వేషాలు చూపించకుండా వారు చక్కగా దానము చేసేటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. కాబట్టి నా ప్రియబిడ్డలారా, చిన్నప్పటి నుంచి
దానము చేయడము నేర్పించండి. చిన్నప్పటి నుంచి త్యాగాన్ని నేర్పించండి. ఇక రెండవదిగా పునీత విన్సెంట్ డి పాల్ గారి యొక్క భక్తి విశ్వాసాలు. ఈయన విద్యను ముగించుకుని ఇంటికి వెళుతుంటే సముద్ర దొంగలు ఈయన ఉంటున్నటువంటి పడవ పైన దాడి చేశారు. వెంటనే వీళ్ళందరినీ కూడా ఆఫ్రికా దేశంలో సంబంధించినటువంటి ఒక ప్రాంతానికి తీసుకుని పోయి బానిసలుగా అమ్మబడ్డాడు. అందులో విన్సెంట్ డి పాల్ గారు ఒక్కరు. అయితే ఈయనను ఒక జాలరీ కొనుక్కుంటాడు. జాలరీ కొన్ని సంవత్సరాలు ఈయనను వినియోగించుకున్న తర్వాత ఈయన తరచుగా సిక్ అవుతున్నారని చెప్పి ఈయనను మరలా అమ్మివేస్తారు. ఆ తదుపరి ఈయనను ఒక ముస్లిం సహోదరుడు కొనుక్కుంటాడు. ముస్లిం సహోదరుడు కొన్ని సంవత్సరాలు బానిసగా ఉపయోగించుకుంటాడు. నా ప్రియబిడ్డలారా, తదుపరి ఈయన చనిపోయిన తర్వాత ఈయన మరల ఇటలీ దేశంలోని ఒక వ్యక్తికి, ఒక రాజుకు అమ్మబడతాడు. ఈ రాజుకి 3 భార్యలు. ఆ 3 భార్యలో ఒక భార్య ఇతని యొక్క భక్తి విశ్వాసాలను చూచి ఈయనను బానిసత్వం నుంచి విడుదల కావిస్తుంది. అప్పుడు ఈయన తదుపరి మరొకసారి అంతకుముందు ఒక లాయర్ గారికి అమ్మబడతారు. లాయర్ గారు ఏదో దొంగతనము ఇంటిలో జరిగితే దొంగతనాన్ని ఈయన పైన నిందన మోపుతారు. సుమారు చాలా సంవత్సరాలు జైల్లో మ్రొగ్గుతాడు. ఆ తదుపరి ఈ రాణి ఇతని యొక్క భక్తి విశ్వాసాలను చూచి అనేక సంవత్సరాలు జైల్లో మ్రగ్గడము చూచి ఈయనను విడుదల కావిస్తారు. ఆ తదుపరి ఈయనకు విడుదల లభించిన తర్వాత కూడా ఒక గురువు అయినా కానీ విచారణలో పూజలు చేయనివ్వలేదు. కారణము ఈయన చాలా ఒక దొంగగా ముద్ర వేసేశారు. ఒక దోపిడీ చేసినటువంటి వ్యక్తి ఒక బానిసగా ముద్ర వేసేశారు. ఆ తదుపరి అక్కడ విచారణలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రిలో ఈయన సేవలు చేయడానికి అనుమతించారు. అక్కడ ప్రారంభమైంది ఈయన పరిచర్యలు. అప్పటి నుంచే సేవలు చేయడం ప్రారంభించాడు. వైద్యశాలలు భక్తి విశ్వాసాలను చూచినటువంటి ఈ రాజుగారు ఈయనను రాజుగారి యొక్క జనరల్గా ఈయనను నియమిస్తే, ఒక గురువును నియమిస్తే గురువు గారు విద్యాలయాలు, వైద్యశాలలు, తదుపరి చాలా కార్యక్రమాలు, హాస్పిటళ్ళు నిర్మించడం జరిగింది. ఈ విధముగా ప్రియబిడ్డలారా, ఆయన భక్తి విశ్వాసాలు అనేక సేవలు చేయడానికి నాంది పలికింది. ఏంటి? ఆధ్యాత్మిక భౌతిక సేవలు, క్రీస్తు వైపుకు తిరిగేటువంటి సేవలు, సువార్తలు, విద్యలు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, గోధుమలు ఇతరులకు అందించడము, గురు సభలను స్థాపించడము, ఈ విధముగా చాలా భక్తి కార్యాలకు నిలమయ్యారు. ఇలాంటి సేవలే కాకుండా దాతృత్వపు సేవలు కూడా చేశారు. మహిళలకు ఒక చక్కనైనటువంటి అవేర్నెస్ తీసుకురావడము, పని, ప్రార్థన, ఆ కార్యక్రమాలు, వైద్యశాలలు, అనాథులకు, అనాథ శిశువులకు ఆశ్రయాలు కలిగించడము, వృద్ధాశ్రయాలు, పిచ్చి ఆసుపత్రులు, కుష్ఠరోగులు సత్రాలు నిర్మించడము. నా ప్రియబిడ్డలారా, ఈ చారిటీ ఆఫ్ మఠకన్యలు అనేటువంటి ఈ సంస్థలను నిర్మించడము, తర్వాత దిక్కులేనటువంటి అనాథ స్త్రీలకు మఠాలు నిర్మించడము, రోగులకు సువార్త కేంద్రాలు నిర్మించడము, ఆ స్వస్థత కేంద్రాలను నిర్మించడము, రైతులకు విత్తనాలు అందించడము, అధిక సహాయాలు ఇతరుల ప్రాంతాల నుంచి, ఇతరుల నుంచి స్వీకరించి తాను స్వయముగా సేవలు చేయడము. ఈ విధముగా ఈ సంఘములో, ఈ ప్రపంచములో అనేక సేవలకు మూల కారణమయ్యారు. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుంటూ తన భక్తి విశ్వాసాలు అనేక సేవలు చేయడానికి ఈ రోజున నాంది పలికింది. కాబట్టి ప్రియబిడ్డలారా, పునీత విన్సెంట్ డి పాల్ గారి యొక్క సంఘ సేవా కార్యక్రమాలు, దిక్కులేని అనాథలకు వారి కుటుంబాలు దత్తత తీసుకొని ఆదుకోవడము, పేదలకు ఇండ్లను దర్శించి వారికి సహాయం చేయడము, రోగులకు ఇండ్లలోనూ ఆసుపత్రులందు పరామర్శించటము, ఖైదీలను పరామర్శించుట, బలహీనులను, వృద్ధులను సందర్శించి ఆదుకునుట, పేద అనాథ పిల్లలకు వైద్యము, విద్య అందించుట, దిక్కులేనటువంటి చనిపోయినటువంటి వారిని భూస్థాపితము చేయడము, ఇది వీరు చేసే సేవలు. ఈ రోజున నా ప్రియబిడ్డలారా, విన్సెంట్ డి పాల్ సంఘ సభ్యులారా, మనం ఎక్కడితో ఆగిపోతామో తెలుసా? మనము ఆర్థికముగా మనము సేవలు చేయాలి అన్న దృక్పథంతోనే ఆగిపోతాము. కానీ ఇంకా చేయవలసినటువంటి సేవలు చాలానే ఉన్నాయన్న సత్యం మనం మరుస్తాం. కాబట్టి తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ఏ సేవ చేయడానికన్నా ఆర్థికము అవసరము అన్న దానితో ఆగిపోవద్దు. మాట సహాయము కావచ్చు, చేత సహాయము కావచ్చు, పరామర్శించడము కావచ్చు, ప్రార్థనా సహాయము కావచ్చు, చాలానే ఉన్నాయి.
వాటన్నింటిలో మీరు నిర్వర్తిస్తున్నారా లేదా అనేటువంటిది మీ దృష్టికి వదిలేస్తున్నాం. ఒకసారి ఆత్మ పరిశీలన చేయండి. ప్రియబిడ్డలారా, కొన్ని సేవలు చేస్తున్నారు, మెచ్చుకోవలసినటువంటి విషయము ఇంకా ఎక్కువగా చేయాలని దేవుని మనసారా కోరి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు యొక్క దీవెనలు విన్సెంట్ ది పాల్ గారి యొక్క సంఘముపై, సభ్యులపై ఉండాలని నా ప్రార్థన, ఆకాంక్ష. తలల వంచి చిన్న ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, నీ నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు. గడిచిన బ్రతుకు దినములన్నింటిలో కంటికి రెప్పలా కాచి కాపాడావు దేవా. పునీత విన్సెంట్ ది పాల్ గారి యొక్క పండుగను కొనుగాడడానికి సిద్ధపడుచున్న మేము, సంఘ సభ్యులను దీవించండి. జ్ఞానాపురములో ఉన్నటువంటి పునీత విన్సెంట్ ది పాల్ గారి యొక్క సంఘాన్ని, సంఘ సభ్యులను ప్రేరేపించండి. అధికముగా వారికి తోచినటువంటి స్థితిలో సేవలను చేయడానికి క్రీస్తు ప్రభు యొక్క కారుణ్యాన్ని, క్రీస్తు ప్రభు యొక్క దయను, జాలి, కనికరము విన్సెంట్ ది పాల్ గారి ద్వారా ప్రజలకు అందించడానికి వారికి తోడ్పడమని చిన్ని ప్రార్థన నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అప్పద్రాక్షరసములతో తనువు మనసు జత చేసి అర్పింతుము సర్వము ఈ దివ్య బలిలో. అందుకు నీతియుక్తమైన సమాధానకరమైన అర్పణలే నీకెంతో ఇష్టమని వాక్యములో విన్నాము. నీతియుక్తమైన సమాధానకరమైన అర్పణలే నీకెంతో ఇష్టమని వాక్యములో విన్నాము. శ్రమ కోర్చి చెమటోర్చి ఏరి కోరి తెచ్చాము. శ్రమ కోర్చి చెమటోర్చి ఏరి కోరి తెచ్చాము. స్వీకరింపవా, అంగీకరింపవా, ఆదరింపవా, ఆశీర్వదింపవా. స్వీకరింపవా, అంగీకరింపవా, ఆదరింపవా, ఆశీర్వదింపవా. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కనుల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, పరమ రహస్యములలో కొనియాడబడిన దానికి కార్యరూపమునిచ్చి జీవించినట్లు పునీత విన్సెంట్ ది పాల్ గారిని దీవించితివి. పునీత విన్సెంట్కు ఆధ్యాత్మిక బలమును దయచేసితివి. ఈ పవిత్ర బలి సహాయమున మేము నీకు ప్రీతిపాత్రమైన బలిగా తయారగు భాగ్యమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభుని వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి ఎగునట్లు వారి మహాదర్శము మాకు ధైర్యమునొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతి దూతల సమేతమున నీ పునీతుల బృందములతో ఏకమై నిన్ను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమనేవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణం ప్రకటించుదాము, నీ ఉత్థానమును చాటిదము, ఏ మరలా వచ్చే వరకు వేచి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగు ఎప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము.
ఉత్థానముతో నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేక మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ విన్సెంట్ డి పాల్ వారితోనూ నీకు సేవ చేస్తున్న అందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. విన్సెంట్ డి పాల్ గారి యొక్క దృక్పథము మనము కూడా కలిగి జీవించాలని ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము చూచునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ ఇష్టము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సమాధానాన్ని తెలుపుకుందామా? సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వర శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. తన పరిచర్యలో కారుణ్యాన్ని చూపించిన ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించక నేను పాత్రురాలను కాను. మీరు ఒక మాట పలికిన నా స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులేంటి వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించినాను స్వామి. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి. మహా దుఃఖపడుచున్నాను స్వామి. మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్.
వచ్చిన ప్రభువా, నీలాగా నన్ను దీవించుటకు జీవహారమై వచ్చిన ప్రభువా, ప్రేమతో నన్ను పలుకరించగా దివ్య భోజ్యమై వచ్చిన ప్రభువా, నీలాగా నన్ను దీవించుటకు జీవహారమై వచ్చిన ప్రభువా, క్రీస్తుని ఆత్మమా పవిత్రపరచుమా, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించుమా, క్రీస్తుని రక్తమా సంతృప్తినియుమా, క్రీస్తుని స్వభావమా నన్ను మార్చుమా. చీకటిలో ఉన్న నాకు నీ విందునిచ్చావు, కష్టములో ఉన్న నాకు నీ పొందు వసగావు, చీకటిలో ఉన్న నాకు నీ విందునిచ్చావు, కష్టములో ఉన్న నాకు నీ పొందు వసగావు, నీ వెలుగు విందుకు నీ ప్రేమ విందుకు, నీ వెలుగు విందుకు ప్రేమ విందుకు అతిథిగా పిలిచిన ప్రభువా స్తోత్రం. క్రీస్తుని ఆత్మమా పవిత్రపరచుమా, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించుమా, క్రీస్తుని రక్తమా సంతృప్తినియుమా, క్రీస్తుని స్వభావమా నన్ను మార్చుమా. ఒంటరినై ఉన్న నాకు నీ విందునిచ్చావు, పడిపోతూ ఉన్న నాకు నీ పొందు వసగావు, ఒంటరినై ఉన్న నాకు నీ విందునిచ్చావు, పడిపోతూ ఉన్న నాకు నీ పొందు వసగావు, నీ స్నేహ విందుకు నీ కరుణ విందుకు, నీ స్నేహ విందుకు కరుణ విందుకు ఆహ్వానించిన ప్రభువా స్తోత్రం. క్రీస్తుని ఆత్మమా పవిత్రపరచుమా, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించుమా, క్రీస్తుని రక్తమా సంతృప్తినియుమా, క్రీస్తుని స్వభావమా నన్ను మార్చుమా. ప్రేమతో నన్ను పలుకరించగా దివ్య భోజ్యమై వచ్చిన ప్రభువా, నీలాగా నన్ను దీవించుటకు జీవహారమై వచ్చిన ప్రభువా, యేసువా హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా విన్సెంట్ డి పాల్ వారి యొక్క పండుగ సందర్భముగా మొట్టమొదటి రోజున మనందరి కోసము చక్కగా ఆ యొక్క దీవ బలి పూజను అర్పించి పునీత విన్సెంట్ డి పాల్ వారి యొక్క జీవితంలో చేసిన ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని చాలా చక్కగా కళ్ళకట్టినట్లు వివరించినటువంటి కే వెలంగిని రాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించుదాం. మరి ఇప్పుడు ఫాదర్ గారు ముందుకు వచ్చినట్లయితే మా యొక్క విన్సెంట్ డి పాల్ సభ్యులు చిరు కానుకతో వారిని సత్కరిస్తారు. విన్సెంట్ డి పాల్ సభ్యులందరూ తొందరగా ముందుకు వచ్చినట్లయితే
అందరి గట్టిగా చప్పట్లు కొడదాం. ఫాదర్ గారిని ఎల్లప్పుడూ దేవుడు దీవించాలని, వారి యొక్క పరిచర్యలో దేవుడి తోడుగా ఉండి వారు మరింతగా వారి యొక్క సువార్త పరిచయం చక్కగా చాటాలని మరి ఈ విధంగా చాలా చక్కగా ఫాదర్ గారి యొక్క పరిచర్యలో దేవుడి తోడుగా ఉన్న ఎల్లప్పుడూ కూడా వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరి మన కోసము ఈ దివ్యబలి పూజలో పాల్గొని మనందరి కోసము ప్రార్థించినటువంటి ఫాదర్ జూస్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చివరి ఆశీర్వాదం ప్రార్థన. ప్రియ సహోదరులారా, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరు చిరునవ్వు చూస్తుంటే బాగానే ఉంది. వెరీ గుడ్. ఈ యొక్క అవకాశాన్ని నాకు దయచేసినటువంటి విచారణ గురువులకు, జాన్ ప్రకాష్ ఫాదర్ గారికి, సహాయ విచారణ గురువులు అంతోన్ రాజు ఫాదర్ గారికి, వినయ్ ఫాదర్ గారికి ప్రత్యేక నా అభినందనలు అన్న హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తూ మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్ ఫర్ యువర్ ఇన్విటేషన్. ప్రార్థించుదాము. ప్రార్థించుదము. ఓ ప్రభువైన సర్వేశ్వర, దివ్య సంస్కారముతో నూతనీకరింపబడిన మేము నిన్ను దీనతతో అర్థించుచున్నాము. పునీత విన్సెంట్ ఆదర్శము నుండి ప్రేరణమును పొంది పేదలకు సువార్తను బోధించుటలో నీ కుమారుని అనుసరింతుముగాక. అతని ప్రార్థనా బలముతో మా జీవితములు నీవు ఏర్పాటు చేసిన గమ్యమును చేరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మిమ్ములను మీ కుటుంబ సభ్యులను విన్సెంట్ డి పౌలు సంఘాన్ని ప్రభు ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. దివ్య పూజా బలి సమాప్తమైనది. యేసుక్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ నైస్ డే. మరి ఇప్పుడు మన ముఖ్య అతిథైనటువంటి ఫాదర్ కె వెలగ్నిరాజ్ గారిని స్టేజ్ ముందుకు వచ్చినట్లయితే కేక్ కటింగ్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను.